Hi friends, welcome back to our channel. Today our topic is formation of differential equations. Differential equation అంటే ఏంటో లాస్ట్ వీడియోలో చూసాం కదా. ఇప్పుడు ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చూద్దాం. అసలు ఈ యూనిట్లో మొత్తం టూ మెయిన్ టాపిక్స్ ఉంటాయి. ఒకటి ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఇంకోటి సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మొత్తం టూ టాపిక్స్ అన్నా కదా. దీనిలో ఒకటి ఈక్వేషన్, ఇంకోటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంటాయి. ఈక్వేషన్ ఇస్తే డిఫరెన్షియల్ ఈక్వేషన్గా ఎలా మార్చాలి, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తే ఈక్వేషన్గా ఎలా మార్చాలి, మొత్తం ఇదే ఉంటుంది. ఈక్వేషన్ టు డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఒకవేళ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చి దాని నుంచి ఈక్వేషన్కి కన్వర్ట్ చేయాలంటే అది సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. డిఫరెన్షియల్ ఈక్వేషన్. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మొత్తం చాలా టైప్స్ ఉంటాయి. టైప్స్ అంటే లీనియర్, బెర్నౌలీ, ఎగ్జాక్ట్, నాన్ ఎగ్జాక్ట్ అలా చాలా ఉంటాయి. కానీ మనకి ఈ యూనిట్లో ఇచ్చింది మాత్రం మొత్తం 4. ఒకటి లీనియర్, ఇంకోటి బెర్నౌలీ, ఎగ్జాక్ట్, నాన్ ఎగ్జాక్ట్. మొత్తం 4 టైప్స్ ఇచ్చారు. ఇలాంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు వీటికి సొల్యూషన్స్ కనుక్కోవటం ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం అసలు ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఒక ఈక్వేషన్ ఇస్తే దాని నుంచి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా తీసుకురావాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. అసలు ఈక్వేషన్ అంటే ఎలా ఉంటుందంటే ఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ ఎన్టీ ప్లస్ ఆల్ఫా. డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే లాస్ట్ వీడియోలో చూసాం కదా. అంటే ఏంటి, ఒక డిపెండెంట్ వేరియబుల్ ఉండాలి, ఒకటి లేదా ఒకటి కన్నా ఎక్కువ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉండాలి. అంటే ఇప్పుడు d2x/dt² ఈక్వల్ టు x² ప్లస్ n. సపోజ్ ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనుకుందాం, ఇది ఈక్వేషన్ అనుకుందాం. ఒకవేళ మనకి ఈ ఈక్వేషన్ ఇస్తే దీన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్లో కన్వర్ట్ చేయాలి, అది ఒక టైప్. ఇంకోటి ఏంటంటే, ఇంకో క్వశ్చన్ ఎలా ఇస్తారంటే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చేసి దీనికి సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పి ఇస్తారు. ఈ టూనే ఈ యూనిట్ మొత్తం ఉంటాయి. ఫస్ట్ మనం ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. అంటే ఇప్పుడు మనకి ఈ ఈక్వేషన్ ఇస్తాడు, దీని నుంచి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి. ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈక్వేషన్ ఆఫ్ ద ఫార్మ్ విత్ 2 arbitrary constants is f of x, y, a, b ఈక్వల్ టు 0. దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకోవాలి. అంటే ఇది ఎఫ్ ఆఫ్ అంటే ఇది ఒక ఫంక్షన్ అనమాట. ఆ ఫంక్షన్ అనేది ఎక్స్లో, వైలో, ఏలో, బీలో ఉంటాయి. ఇక్కడ ఏ అండ్ బి అనేవి ఆర్బిటరీ కాన్స్టెంట్స్. ఆర్బిటరీ కాన్స్టెంట్స్, నాట్ కాన్స్టెంట్స్. కాన్స్టెంట్స్ కాదు అవి, ఆర్బిటరీ కాన్స్టెంట్స్. కాన్స్టెంట్స్కి ఆర్బిటరీ కాన్స్టెంట్స్కి డిఫరెన్స్ ఉంటుంది. ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అంటే ఏంటంటే మనం ఆ ఈక్వేషన్ మొత్తాన్ని చేంజ్ చేసినా ఆర్బిటరీ కాన్స్టెంట్స్లో ఎటువంటి చేంజ్ ఉండదు. అదే కాన్స్టెంట్స్ అయితే ఈక్వేషన్ చేంజ్ చేస్తే కాన్స్టెంట్స్ కూడా మారిపోతాయి. అదే ఆర్బిటరీ కాన్స్టెంట్స్కి ఉన్న డిఫరెన్స్. ఇప్పుడు ఈక్వేషన్ అనేది ఎక్స్లో, వైలో ఆర్బిటరీ కాన్స్టెంట్స్లో ఉంటే మనం ఏం చేయాలంటే దాన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్గా కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ 2 times because here we have 2 arbitrary constants. ఇక్కడ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఎన్ని ఉన్నాయని చెప్పి చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన ఈక్వేషన్లో ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఏ కామా బి కాబట్టి 2 ఉన్నాయి ఆర్బిటరీ కాన్స్టెంట్స్. ఆఫ్టర్ మనం ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఇన్ని ఉన్నాయని చెప్పి తెలుసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఆఫ్టర్ డిఫరెన్షియేటింగ్ వి గెట్ 3 ఈక్వేషన్స్. తెలుసుకున్న తర్వాత మనకి 2 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని 2 times డిఫరెన్షియేట్ చేయాలి. 3 ఉంటే 3 times, ఒకవేళ ఒకటే ఉంటే ఒకసారి డిఫరెన్షియేట్ చేయాలి మనకి ఇచ్చిన ఈక్వేషన్ని. ఓకే, డిఫరెన్షియేట్ చేసేసాము. మనకి 2 ఉన్నాయి కాబట్టి నేను ఆ ఈక్వేషన్ మొత్తాన్ని 2 times డిఫరెన్షియేట్ చేశాను. డిఫరెన్షియేట్ చేసిన తర్వాత మనం ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని 1 అనుకుంటాం కదా. ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే దాన్ని ఈక్వేషన్ 2 అనుకుంటాం. అండ్ మళ్ళీ సెకండ్ టైం డిఫరెన్షియేట్ చేస్తే దాన్ని ఈక్వేషన్ 3 అనుకుంటాం. సో మొత్తం మనకి 3 ఈక్వేషన్స్ వస్తాయి. From that 3 equations, we have to form a relation without containing a and b, that is the required differential equation. మనకి 3 ఈక్వేషన్స్ వస్తాయి కదా. ఆ 3 ఈక్వేషన్స్ని కంబైన్ చేసి, అంటే ఆ 3 ఈక్వేషన్స్ని బేస్ చేసుకుని మనకి ఉన్న ఏ అండ్ బి అనేవి ఎలిమినేట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఒక సమ్ చెప్తే మీకు అర్థమవుతుంది.
అప్పుడు చూద్దాం. అంటే ఇప్పుడు మన యొక్క ఎయిమ్ ఏంటంటే మనకిచ్చిన ఈక్వేషన్లో ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఎన్ని ఉన్నాయి అని తెలుసుకుని వాటిని ఎలిమినేట్ చేయడానికి మనం డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ 2 టైమ్స్ చేయాలి. మనకి 2 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉంటే 2 టైమ్స్ చేయాలి, 3 ఉంటే 3 అలా చేసి లాస్ట్కి మనకు వచ్చిన 3 ఈక్వేషన్స్ని బేస్ చేసుకుని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ని ఎలిమినేట్ చేయాలి. అంటే ఏ కామా బిని ఎలిమినేట్ చేయాలి. అప్పుడు మనకు వచ్చేదే డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం చేద్దాం దీని మీద. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాము. ఫార్మ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ ఆఫ్ ఎన్టీ ప్లస్ ఆల్ఫా. హియర్ ఏ అండ్ ఆల్ఫా ఆర్ పారామీటర్స్ అండ్ ఎన్ ఈజ్ ఏ కాన్స్టెంట్. పారామీటర్స్ అన్న ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అన్న ఒకటే. ఇప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇంటూ కాస్ ఎన్టీ ప్లస్ ఆల్ఫా. దీన్ని డిఫరెన్షియల్ ఇది ఒక ఈక్వేషన్. దీన్ని బేస్ చేసుకుని మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఫామ్ చేయాలి. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుందాం ముందు. గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ ఆఫ్ ఎన్టీ ప్లస్ ఆల్ఫా. మనకి ఇచ్చిన ఈక్వేషన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ని చూసి దీనిలో అసలు ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఎన్ని ఉన్నాయి అది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ అది. మనకి ఇచ్చాడు కదా క్వశ్చన్లోనే ఏ అండ్ ఆల్ఫా ఆర్ పారామీటర్స్. పారామీటర్స్ అన్న ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అన్న ఒకటే కాబట్టి ఏ ఒకటి ఆల్ఫా ఒకటి మనకి ఆర్బిటరీ కాన్స్టెంట్స్. సో మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఈ ఈక్వేషన్ని 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి అని. అండ్ ఎన్ అనేది కాన్స్టెంట్ అని చెప్తున్నాడు. ఇప్పుడు 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి కదా దీన్ని. To differentiate 2 times, ఫస్ట్ ఈక్వేషన్ 1ని డిఫరెన్షియేట్ చేద్దాం విత్ రెస్పెక్ట్ టు టీతో. dx బై dt విత్ రెస్పెక్ట్ టు టీతో చేస్తున్నాం. ఇక్కడ టీ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, ఎక్స్ అనేది డిపెండెంట్ వేరియబుల్. సో టీతో డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి dx బై dt ఈక్వల్ టు ఏ అనేది ఆర్బిటరీ కాన్స్టెంట్. సో ఏ ఇంటూ కాస్ ఎన్టీ ప్లస్ ఆల్ఫా. కాస్ ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు లోపల ఉన్న మొత్తాన్ని ఎక్స్ అనుకుందాం. మనం ఎక్స్ కాదు కానీ ఎక్స్ అనుకుని చేద్దాం. కాస్ ఎక్స్కి డెరివేటివ్ ఎంత? మైనస్ సైన్ ఎక్స్. సో మైనస్ సైన్ మొత్తాన్ని ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎన్టీ ప్లస్ ఆల్ఫా. ఇప్పుడు ఎక్స్ కాని దాన్ని ఎక్స్ అనుకున్నాం. సో మనం ఎక్స్ కాని దాన్ని ఎక్స్ అనుకున్నాం కాబట్టి మనం దేన్నైతే ఎక్స్ అనుకున్నామో దాన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేసి దానికి ఇంటూ రాయాలి. ఇంటూ అది పెట్టాలి. ఇంటూ మనం ఎక్స్ కాని దాన్ని ఎక్స్ అనుకున్నాం, దీన్ని. సో దీనికి డిఫరెన్షియేట్ చేయాలి. ఎన్ అంటే కాన్స్టెంట్ని పక్కన పెట్టేస్తాం. ఇంటూ టీని టీతో డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి డిటీ బై డిటీ 1 ప్లస్ ఆల్ఫా అంటే కాన్స్టెంట్ ప్లస్ 0. dx బై dt ఈక్వల్ టు ఏ ఇంటూ మైనస్ సైన్ ఎన్టీ ప్లస్ ఆల్ఫా ఇంటూ ఎన్. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఇప్పుడు dx బై dt అంటే ఎక్స్ డాష్ అని కూడా అనుకోవచ్చు కదా. ఎక్స్ డాష్ ఈక్వల్ టు మైనస్ ఎన్ఏ సైన్ ఆఫ్ ఎన్టీ ప్లస్ ఆల్ఫా. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ టైం డిఫరెన్షియేట్ చేసేసాం. నెక్స్ట్ మొత్తం 2 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి. సెకండ్ టైం డిఫరెన్షియేట్ చేద్దాం. దేన్ని? ఈక్వేషన్ నెంబర్ 2ని ఇంకోసారి డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ నెంబర్ 2 విత్ రెస్పెక్ట్ టు టీ. సో ఎక్స్ డాష్ని డిఫరెన్షియేట్ చేస్తే ఎక్స్ డబల్ డాష్ కదా. ఎక్స్ డబల్ డాష్ ఈక్వల్ టు మైనస్ ఎన్. ఎన్ అనేది మైనస్ ఎన్ కాన్స్టెంట్, ఏ కాన్స్టెంట్. సైన్ ఎక్స్ అనుకుందాం దీన్ని. సైన్ ఎక్స్ అనుకుంటే సైన్ ఎక్స్కి డెరివేటివ్ ఎంత? సైన్ ఎక్స్కి కాస్ ఎక్స్. సో కాస్ ఆఫ్ ఎన్టీ ప్లస్ ఆల్ఫా. ఎక్స్ కాని దాన్ని ఎక్స్ అనుకున్నాం కాబట్టి దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి.
సో ఇంటూ ఎన్టీ ప్లస్ ఆల్ఫాని డిఫరెన్షియేట్ చేస్తున్నాం, ఎన్ కాన్స్టెంట్, ఎన్ ఇంటూ టీకి 1 ప్లస్ 0 ఎక్స్ డబల్ డాష్ ఈక్వల్ టు మైనస్ ఎన్ ఏ కాస్ ఎన్టీ ప్లస్ ఆల్ఫా ఇంటూ ఎన్ ఈక్వల్ టు మైనస్ ఎన్ స్క్వేర్ ఏ కాస్ ఎన్టీ ప్లస్ ఆల్ఫా ఎక్స్ డబల్ డాష్. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3. సో మనకి ఈ ఈక్వేషన్లో మొత్తం 2 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 సార్లు డిఫరెన్షియేట్ చేసాము. 2 సార్లు డిఫరెన్షియేట్ చేసిన తర్వాత మనకి మొత్తం ఎన్ని ఈక్వేషన్స్ వచ్చినాయి, 1 2 అండ్ ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్స్ని బేస్ చేసుకుని మనం 2 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ని ఎలిమినేట్ చేయాలి. సో ఫస్ట్ ఈక్వేషన్ చూద్దాం, ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇంటూ కాస్ ఎన్టీ ప్లస్ ఆల్ఫా. సెకండ్ ఈక్వేషన్ చూడండి, ఈ రెండింటికి ఏమన్నా మ్యాచ్ అయ్యా, ఇక్కడ కాస్ ఉంది, ఇక్కడ సైన్ ఉంది. ఒకవేళ ఇక్కడ కూడా కాస్ ఉన్నట్లయితే ఏ కాస్ ఎన్టీ ప్లస్ ఆల్ఫా అవుద్ది కాబట్టి ఈ పార్ట్ మొత్తం ఎక్స్కి ఈక్వల్ అవుతుంది కాబట్టి మైనస్ ఎన్ ఇంటూ ఎక్స్ అలా రాసుకుంటే ఏ అండ్ ఆల్ఫా ఎలిమినేట్ అయిపోయాయి. కానీ ఇక్కడ మనకి ఏముంది, సైన్ ఉంది, కానీ ఇక్కడ కాస్ ఉంది. సో ఈ రెండు సేమ్ కాదు. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్కి రండి, ఎక్స్ డబల్ డాష్ ఈక్వల్ టు మైనస్ ఎన్ స్క్వేర్ ఏ కాస్ ఎన్టీ ప్లస్ ఆల్ఫా. ఇక్కడ కాస్ ఉంది, ఇక్కడ కాస్ ఉంది, మనకి ఈ రెండు కొంచెం సేమ్గా అనిపిస్తున్నాయి. సో ఏ కాస్ ఎన్టీ ప్లస్ ఆల్ఫా, ఈ పార్ట్ చూడండి, ఈ పార్ట్ అండ్ ఈ ఈక్వేషన్ సేమ్. సో ఈ పార్ట్ ప్లేస్లో మనం ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఎక్స్ డబల్ డాష్ ఫ్రమ్ ఈక్వేషన్ 3 and 1 substituting equation 1 in 3. equation 3 ఏంటిది, x double dash equal to minus n square a cos nt plus alpha. ఇప్పుడు x double dash equal to minus n square. ఈక్వేషన్ 1 x ఈక్వల్ టు ఏ కాస్ ఎన్టీ ప్లస్ ఆల్ఫా కదా, ఈ ప్లేస్ మొత్తంలో ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఫ్రమ్ 1 అని రాసుకోండి పక్కన. ఫ్రమ్ ఈక్వేషన్ 1. సో ఎక్స్ డబల్ డాష్ అంటే ఏంటి, డి స్క్వేర్ ఎక్స్ బై డిటీ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఎన్ స్క్వేర్ ఎక్స్. డి స్క్వేర్ ఎక్స్ బై డిటీ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఎక్స్ డబల్ డాష్ ఉంది కాబట్టి డి స్క్వేర్ ఎక్స్ బై డిటీ స్క్వేర్. ఒకవేళ ఎక్స్ డాష్ ఉంటే డిఎక్స్ బై డిటీ, ఎక్స్ ట్రిపుల్ డాష్ ఉంటే డి క్యూబ్ ఎక్స్ బై డిటీ క్యూబ్ రాసుకోవాలి. ఓకే, ఈ సమ్ అర్థమైంది కదా. ఇప్పుడు మనకి ఇచ్చిన ఈ ఈక్వేషన్ని బట్టి డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసాం. డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని మనకి ఎలా తెలిసింది, ఒక డిపెండెంట్ వేరియబుల్ అండ్ ఒకటి ఇండిపెండెంట్ వేరియబుల్. సో ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇందాక మనకి ఇచ్చింది ఓన్లీ ఈక్వేషన్, ఆ ఈక్వేషన్ నుంచి డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసాం. ఓకే, ఇంకో ప్రాబ్లం చూద్దాము. అబ్టైన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఆల్ సర్కిల్స్ ఆఫ్ రేడియస్ ఏ అండ్ సెంటర్ హెచ్ కామా కే. ఇప్పుడు మనకి సర్కిల్కి ఒక ఈక్వేషన్ ఉంటుంది, రేడియస్ దానికి ఏముంది అనుకుందాము, దాని యొక్క సెంటర్ హెచ్ కామా కే అనుకుంటే మనకి సర్కిల్కి స్టాండర్డ్ ఈక్వేషన్ ఒకటి ఉంది. అదేంటంటే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. అంటే ఎక్స్ మైనస్ మనకి ఇచ్చిన సెంటర్లో ఫస్ట్ వేరియబుల్ రాసుకోవాలి, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ ఇచ్చిన సెకండ్ వేరియబుల్ రాసుకోవాలి, వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ అంటే ఇక్కడ రేడియస్, హెచ్ కామా కే అనేది సెంటర్. మనకి ఇక్కడ వేరియబుల్స్ మార్చినా కూడా ఈక్వేషన్ మాత్రం సేమ్ ఉంటుంది. అంటే ఇక్కడ మార్చిన దాన్ని బట్టి ఇక్కడ సంథింగ్ ఏ కామా బి ఇస్తే ఇక్కడ ఏ ఇక్కడ బి ఉంటుంది అండ్ రేడియస్ మారిస్తే ఆర్ ఉంటుంది. సో ఇది స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ విచ్ హ్యాస్ రేడియస్ ఏ అండ్ సెంటర్ హెచ్ కామా కే. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ని బట్టి దీనిలో ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నవి అండ్ కాన్స్టెంట్స్ ఏంటి అనేది చూసుకోవాలి. ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్లో హెచ్ కామా కే అనేవి ఆర్బిటరీ కాన్స్టెంట్స్. ఏ కాన్స్టెంట్. సో మనకి 2 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇచ్చిన ఈక్వేషన్ని 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి.
ఈక్వేషన్ని 1 అనుకుందాం. సో ఈక్వేషన్ 1ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఒకసారి డిఫరెన్షియేట్ చేద్దాము. డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో దీని మొత్తాన్ని ఎక్స్ అనుకుందాము. ఎక్స్ స్క్వేర్లా ఉంది. ఎక్స్ స్క్వేర్లా ఉంటే 2x కదా. సో 2 ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్, 2 ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్. ఎక్స్ కాని దాన్ని ఎక్స్ అనుకున్నాం కాబట్టి దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి. సో ఎక్స్కి 1 మైనస్ హెచ్ అంటే కాన్స్టెంట్ కదా, ఆర్బిటరీ కాన్స్టెంట్ అంటే కాన్స్టెంట్. సో హెచ్కి కూడా 0. సో 1 మైనస్ 0 1. సో 1 రాసేసాను నేను డైరెక్ట్గా. ప్లస్ దీన్ని మళ్ళీ ఎక్స్ అనుకుందాం. ఎక్స్ స్క్వేర్లా ఉంది. సో 2 ఇంటూ వై మైనస్ కే. ఎక్స్ కాందాన్ని ఎక్స్ అనుకున్నాం కాబట్టి మళ్ళీ వై మైనస్ కేని డిఫరెన్షియేట్ చేయాలి. సో వైని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి డివై బై డిఎక్స్ వస్తుంది. డివై బై డిఎక్స్. కే అంటే 0. డివై బై డిఎక్స్ మైనస్ 0 అంటే డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే కాన్స్టెంట్ కాబట్టి 0. సో 2ని కామన్ తీస్తే ఎక్స్ మైనస్ హెచ్ అంటే ఈ 2 టర్మ్స్లో నేను 2ని కామన్ తీసాను. 2ని కామన్ తీస్తే దీనిలో ఎక్స్ మైనస్ హెచ్ ఉంటుంది. ప్లస్ వై మైనస్ కే ఇంటూ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు 0. 2 తీసుకెళ్ళిపోదాము. అప్పుడు ఎక్స్ మైనస్ హెచ్ ప్లస్ వై మైనస్ కే ఇంటూ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఇప్పుడు ఒకసారి డిఫరెన్షియేట్ చేసాము ఈక్వేషన్ 1ని. ఇప్పుడు సెకండ్ టైం డిఫరెన్షియేట్ చేయాలి కదా. సో ఈక్వేషన్ 2ని ఇంకోసారి డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 2 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఎందుకు? 2 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి. ఎక్స్ మైనస్ హెచ్ దీన్ని ఎక్స్ కాని దాన్ని ఎక్స్ అనుకున్నాం. ఇది మొత్తాన్ని ఎక్స్ అనుకుందాం. సో అలా ఏం అనుకోక్కర్లేదు. ఇప్పుడు దీనికి డైరెక్ట్గా చేసేద్దాం. ఎక్స్కి ఏంటిది 1. డిఎక్స్ బై డిఎక్స్ అంటే 1 కదా. ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి డిఎక్స్ బై డిఎక్స్ అంటే 1 మైనస్ హెచ్ అంటే కాన్స్టెంట్. సో 0. అదేం రాయక్కర్లా. 1 మైనస్ 0 1 కాబట్టి. నెక్స్ట్ ప్లస్ ఇది వై మైనస్ కే ఇంటూ డివై బై డిఎక్స్ అనేది యూవీ ఫార్ములాలో ఉంది. మనకి యూవీ ఫార్ములా అంటే డియూవీ బై డిఎక్స్. దీనికి ఫార్ములా ఏంటంటే యూవీ ఫార్ములా తెలుసు కదా అందరికీ. ఆయన ఒకసారి చూద్దాము. యూ డాష్ వి ప్లస్ వి యూ డాష్. సో ఫస్ట్ యూని డిఫరెన్షియేట్ చేయాలి, విని అలానే ఉంచేయాలి, ప్లస్ విని అలానే ఉంచేయాలి. వి డాష్ యూ. విని డిఫరెన్షియేట్ చేయాలి, యూని అలానే ఉంచాలి. సో దీన్ని యూ అనుకుందాం, దీన్ని వి అనుకుందాము. ఫస్ట్ యూని డిఫరెన్షియేట్ చేద్దాము. వై మైనస్ కే. వై అంటే డివై బై డిఎక్స్. ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి డివై బై డిఎక్స్. అదే ఎక్స్ ఉంటే 1 వస్తుంది. డివై బై డిఎక్స్. కే అంటే కాన్స్టెంట్. యూ డాష్ చేసేసాం. నెక్స్ట్ ఏం చేయాలి? విని అలానే ఉంచాలి. వి అంటే డివై బై డిఎక్స్ అలానే ఉంచుదాం. నెక్స్ట్ ప్లస్ వి డాష్ యూ. వి అంటే ఇది కదా, దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. డివై బై డిఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్. అంటే ఇది వై డాష్ అనుకుంటే ఇది వై డబల్ డాష్ అవుతుంది. వై డబల్ డాష్ అంటే ఏంటి? డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఇంటూ యూని మళ్ళీ అలానే ఉంచాలి. యూ ఏంటిది? వై మైనస్ కే. సో డిఫరెన్షియేట్ చేస్తాం కదా, ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏంటిది? 1 ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఇంటూ వై మైనస్ కే ఈక్వల్ టు 0. దీనిలో నుంచి వై మైనస్ కే వాల్యూ తీసుకొద్దాం. డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఇంటూ వై మైనస్ కే ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 1 ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్. అంటే ఈ టర్మ్ మొత్తం అటు వెళ్ళిపోయింది. సో మైనస్ ఆఫ్ 1 ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్. ఇప్పుడు మనకి వై మైనస్ కే వాల్యూ తీసుకొద్దాం. ఇది ఇంటూలో ఉంది కదా, ఇటువైపు వెళ్తే డివైడ్ అవుతుంది. 1 ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ బై డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్
దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. ఇప్పుడు మనకి ఆర్బిటరీ కాన్స్టెంట్స్ని ఎలిమినేట్ చేయాలి కదా, అంటే ఎక్స్ మైనస్ హెచ్ వాల్యూ కే వాల్యూ మనకి ఉండకూడదు. సో మనకి ఈ థర్డ్ ఈక్వేషన్ ద్వారా వై మైనస్ కే వచ్చింది. సో ఈ వై మైనస్ కేని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కే ఎలిమినేట్ అవుతుంది, ఓకే. బట్ మనకి హెచ్ ఉంది కదా, హెచ్ని కూడా ఎలిమినేట్ చేయాలి, అంటే మనకి ఎక్స్ మైనస్ హెచ్ వాల్యూ కూడా తెలియాలి. సో ఈక్వేషన్ నెంబర్ 2ని యూజ్ చేసుకుని మనం ఎక్స్ మైనస్ హెచ్ వాల్యూ కనుక్కోవచ్చు. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 2ని బేస్ చేసుకుని ఎక్స్ మైనస్ హెచ్ ప్లస్ ఈ వై మైనస్ కే ప్లేస్లో ఇది మొత్తం సబ్స్టిట్యూట్ చేసి ఇంటూ డివై బై డిఎక్స్ ఉంది, దీన్ని ఇది మొత్తం ఇంటూ డివై బై డిఎక్స్ అటు తీసుకెళ్తే మొత్తం మైనస్ అయిపోతుంది కదా. సో ఫస్ట్ వై మైనస్ కే సబ్స్టిట్యూట్ చేద్దాం ఈక్వేషన్ నెంబర్ 2లో. మైనస్ ఆఫ్ 1 ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ బై డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ ఉంది ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకు కావాల్సింది ఎక్స్ మైనస్ హెచ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ టర్మ్ మొత్తాన్ని అటు తీసుకెళ్ళిపోదాం. తీసుకెళ్తే 1 ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ బై డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ అవుతుంది. ఇప్పుడు మనకి దీని ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుంటే ఈక్వేషన్ నెంబర్ 3ని ఈక్వేషన్ నెంబర్ 4ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి హెచ్ అండ్ కే అనేవి ఎలిమినేట్ అయిపోతాయి. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటిది, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. మనం థర్డ్ స్టెప్ ద్వారా వై మైనస్ కే వచ్చింది, ఫోర్త్ స్టెప్ ద్వారా ఎక్స్ మైనస్ హెచ్ వచ్చింది. ఆ రెండింటిని వీటిలో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే మనకి హెచ్ అండ్ కే ఎలిమినేట్ అయిపోతాయి. సో సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ నెంబర్ 3 and 4 in 1. సో ఎక్స్ మైనస్ హెచ్ అంటే ఏంటి, 1 ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ బై డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్. ఎక్స్ మైనస్ హెచ్ ఇది, దీనికి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే అంటే ఏంటి, మైనస్ ఆఫ్ 1 ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ బై డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్, దీనికి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇదే ప్రాబ్లం, ఇదే ఆన్సర్ ఇంకా. సో మనకి హెచ్ అండ్ కే అనేవి ఎలిమినేట్ అయిపోయినాయి. సో మనం ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్గా మార్చాలంటే మెయిన్ రూల్ ఏంటంటే దానిలో ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయని చెప్పి తెలుసుకోవాలి. 2 ఉంటే 2 సార్లు డిఫరెన్షియేట్ చేయాలి ఆ ఈక్వేషన్ని, 1 ఉంటే ఒకసారి, 3 ఉంటే 3 టైమ్స్. మొత్తం అలా చేసేసుకున్న తర్వాత మనకు వచ్చిన ఈక్వేషన్స్ మొత్తాన్ని మనం అబ్జర్వ్ చేసుకుని ఏది దేనిలో పెడితే మనకి అవి ఆ 2 అనేవి ఎలిమినేట్ అవుతాయో, ఆ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అనేవి ఎలిమినేట్ అవుతాయో అలా ఆలోచించి అలా సబ్స్టిట్యూట్ చేసుకుని లాస్ట్కి అసలు ఆ కాన్స్టెంట్స్ ఉండకుండా మనం ఈక్వేషన్ రాసుకోవడమే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనమాట. ఇంక ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఏంటో చూద్దాము. అంటే ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చేస్తే మనం దానికి సొల్యూషన్ ఎలా కనుక్కోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe.